10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచేయడం. నేను చేయబోయేది 15-20 రూపాయలు ఇస్తా. జగన్మోహన్ రెడ్డి అప్పు చేస్తాడు, మీకు ఇచ్చేసి మొత్తం చేస్తాడు. నేను ఇవ్వబోయేది అప్పు తేను, అభివృద్ధి చేస్తా, సంపద సృష్టిస్తా, ఆ సంపద మీకు పంచుతాను. ఆర్టీసీ బస్సుల్లో కూడా ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తా. ఇవి చేసి ఈ ఆడబిడ్డల్ని నారీ శక్తిలో ఒక ప్రోగ్రాం ఇచ్చారు, లక్షాధికారులు చేస్తామని. నేను ఎప్పుడో డాక్రా సంఘాలు పెట్టా, ఇప్పుడు హామీ ఇస్తున్నా. ఇంటి తాళాలు, బీరువా తాళాలు మా ఆడబిడ్డలకు ఇస్తా. ఆర్థిక శక్తిగా తయారు చేస్తా. దేశానికి ప్రపంచానికి ఆదర్శంగా నా తెలుగు ఆడబిడ్డలను తయారు చేస్తానని నేను మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది కాకుండా తమ్ముళ్ళు, కేంద్రం కూడా ఒక ప్రోగ్రాం ఇచ్చారు మీకు అందరికీ. ఆ ప్రోగ్రాం ప్రకారం మీరు ఒకసారి చూస్తే యువ శక్తి, మనది యువ గళం, రెండు కలుస్తాయి. రెండు కలిసిన తర్వాత 20 లక్షల ఉద్యోగాలు మీకు ఇచ్చే బాధ్యత మాది. 3000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇప్పిస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇదే కాకుండా ఎక్కడికక్కడ ఆటో డ్రైవర్లు తొందరలో వస్తున్నా మీ దగ్గరికి. కొత్త పాలసీ తీసుకొస్తాను. మా ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం ఏర్పాటు చేశాను కాబట్టి దానికి సమానమైన ప్యాకేజీ మా ఆటో డ్రైవర్లకు ఇవ్వాలి. ఇస్తానని హామీ ఇస్తున్నా. ఏం చేయాలో చేసి చూపిస్తానని మా ఆటో డ్రైవర్లందరికీ హామీ ఇస్తున్నా. ఇది కాకుండా ఇంకో పక్క పేదవాళ్ళందరికీ 4000 రూపాయలు పెంచను మీ ఇంటికి మొదటి తారీఖున ఆంక్షలు లేకుండా పంపించే బాధ్యత నాది. ఏప్రిల్ నుంచే ఇస్తా. మనం గవర్నమెంట్ వచ్చేది జూన్ 4వ తారీఖు పైన, కానీ ఏప్రిల్, మే, జూన్ 3 నెలలు కలిపి 4000 రూపాయలు పెంచినిచ్చే బాధ్యత మాదని వృద్ధులకి, వితంతువులకు అందరూ తెలియజేస్తున్నా. అందుకే కేంద్రం కూడా గరీబ్ అనే కార్యక్రమం తీసుకొచ్చి వాళ్ళు ఇచ్చే 5 కేజీల బియ్యం ఉచితంగా ఇవ్వడానికి నిర్ణయం చేశారు. అది కూడా కంటిన్యూ అవుతుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసే మోసాలు మీరు చూస్తే ఏది ఇవ్వకుండా కేంద్రం ఇచ్చిన డబ్బులు కూడా ఈయన అకౌంట్లో వేసుకుని ఒక స్టిక్కర్ వేసుకుంటున్నాడు తప్ప ఇంకోటి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని ఇంకో పక్క వాలంటీర్లు కూడా చెప్పాను. 5000 రూపాయలు ఆందోళన, 10,000 రూపాయలు ఇచ్చే బాధ్యత మాదని వాలంటీర్లు కూడా చెప్పాను. ఇవన్నీ చేద్దాం. ఇప్పుడు ఇంకొక విషయం చెప్పేసి ఎందుకు టైం కూడా తక్కువ ఉంది. ఈరోజు ఒక విషయం మీరు చూస్తే ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉండేవాడు మొన్నటి వరకు, మొత్తం పాయకరాపేట ఊట్ చేశాడు. ఏమి మిగలలేదు, మిగిలిందా అని అడుగుతున్నా. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాడో నాకు తెలియదు. ఎక్కడి నుంచి వచ్చాడు? పారాచూట్ వేసుకొని వచ్చాడు. ఇక్కడికి ఎక్కడి నుంచో వచ్చాడు. అక్కడ ఎమ్మెల్యే, అక్కడ చెత్త, ఇక్కడ బంగారం. ఇక్కడ చెత్త ఎక్కడ పోయిందో నాకే తెలియదు. అయితే నేను ఒకటే చెప్తున్నాను మీ అందరికీ, ఇక్కడ ఇవి కాకుండా నక్కపల్లిలో ఏపీఐఏసి 8,000 ఎకరాలు ల్యాండ్ ఎక్విజిషన్ చేశారు నేనున్నప్పుడు. ఇప్పుడు హామీ ఇస్తున్నా, పరిశ్రమలు తీసుకొస్తా, పెట్రోకెమికల్